తమిళనాడు ప్రజలను విడదీసేలా అధికారిక డీఎంకే పార్టీ రాజకీయాలు చేస్తోందని టీవీకే చీఫ్ సినీ నటుడు విజయ్ ఆరోపించారు. వారసత్వ రాజకీయాలకు, రాడికల్స్కు డీఎంకే పార్టీ నిలయంగా మారిందని పేర్కొన్నారు. కాంచీపురం జిల్లాలోని ఓ ఆడిటోరియంలో పార్టీ శ్రేణులు, ప్రజలతో విజయ్ సమావేశమయ్యారు. టీవీకే పార్టీ సిద్ధాంతాలను డీఎంకే ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. బలమైన భావాజాలం, పునాదులతో టీవీకే పార్టీని స్థాపించినట్లు తెలిపారు. సమానత్వం కోసం తాము కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కులగణను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నీట్ పరీక్ష రద్దు వంటి పలు దొంగ హామీలను డీఎంకే ఇచ్చిందన్న విజయ్, తాము మాత్రం అలాంటి హామీలు ఇవ్వమని తెలిపారు. 2 నెలల క్రితం కరూరులో తొక్కిసలాట ఘటన తర్వాత నిలిచిపోయిన రాజకీయ ప్రచారాలను విజయ్ తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమావేశం కోసం ఓ ప్రైవేట్ కాలేజీ ప్రాంగణాన్ని ఎంచుకున్నారు. దాదాపు 1500 మందికి క్యూఆర్ కోడ్ పాసులు ఇచ్చి వారిని మాత్రమే అనుమతించారు. సభకు వచ్చే వారి కోసం ఆహారం, నీరు, ఇతర ఏర్పాట్లు చేశారు. అనుమతులు లేని వారు చొరబడకుండా ప్రాంగణం చుట్టూ షీట్లను అమర్చారు.